సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే వచ్చేస్తోంది. మరికొన్ని గంటలే సమయం ఉంది. ఇప్పుడు అందరి చూపు రాజమౌళి వైపే ఉంది. సాధారణంగా తన సినిమాల్లో టీం పుట్టినరోజు సందర్భంగా అప్డేట్తో ట్రీట్ ఇవ్వటం జక్కన్నకు అలవాటు. అందుకే ఇప్పుడు అందరి చూపు SSMB 29 పైనే ఉంది. ఇందుకీ అప్డేట్ ఉందా? మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటించాలి అనేది ఘట్టమనేని అభిమానుల చిరకాల కోరిక. ఎట్టకేలకు SSMB 29తో అది నెరవేరింది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. రాజమౌళి గత చిత్రాల కన్నా ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటోంది. 2 భాగాలు అని ఒకేసారి, ఓ భాగం అని మరొకసారి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు దర్శకధీరుడు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. మధ్యలో మహేష్ ఫ్యామిలీతో టూర్లో ఉండటంతో ఆ గ్యాప్లో కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్లో కూడా కూర్చున్నారు. మొత్తానికి చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా పక్కా ప్లాన్ ప్రకారం సాగిపోతున్నారు రాజమౌళి. అధికారిక ప్రకటన లేకపోయినా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని తెలుస్తూనే ఉంది. కానీ మహేష్ బర్త్డే సందర్భంగా సంథింగ్ స్పెషల్ ఉండాలని కోరుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు. అప్పట్లో బాహుబలి తెరకెక్కించిన సమయంలో ప్రభాస్ బర్త్డే బాహుబలి లుక్, రానా బర్త్డే బల్లాల్ దేవా లుక్, అనుష్క పుట్టినరోజున దేవసేన ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్. ఇప్పుడు కూడా ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా SSMB 29 నుంచి సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. సాధారణంగా తన తండ్రి పుట్టినరోజు అయిన మే 31న తన లేటెస్ట్ మూవీ అప్డేట్ ఇవ్వటం మహేష్కి అలవాటు. కానీ ఈ ఏడాది కృష్ణ జయంతి సందర్భంగా ఎలాంటి సమాచారమూ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ బర్త్డే కూడా జక్కన్ నుంచి స్పెషల్ ఆశించడం వృధానే అని టాక్. SSMB 29 షూటింగ్ పూర్తవటానికి చాలా టైం పట్టేస్తోంది. ఈలోగా వివిధ సందర్భాల్లో అప్డేట్లు ఇచ్చుకుంటూ వెళ్తే మూవీ రిలీజ్ అయ్యేసరికి సర్ప్రైజ్ ఏమీ ఉండవన్నది జక్కన్న ఆలోచన. పైగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారంటే ఓవైపు సినిమా షూటింగ్ జరిపిస్తూనే మరొక వైపు మేకింగ్ మొత్తం ఓ వీడియోగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఎలాంటి లీకులు లేకుండా కేర్ తీసుకుంటున్నారు. సినిమా రిలీజ్ టైం దగ్గర పడినప్పుడు వరుసగా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, పోస్టర్లు వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ తర్వాత ఆ ఊపులో ప్రేక్షకులు ఉన్నప్పుడు చిన్న గ్యాప్ తీసుకొని మేకింగ్ వీడియోలు వదిలితే ట్రెండ్ సెట్ చేయడం ఖాయం. అందుకే కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎలాంటి లీకులు ఉండకుండా కేర్ తీసుకుంటున్నారు రాజమౌళి. మరి ప్రచారం జరుగుతున్నట్లు మహేష్ బర్త్డేకి అప్డేట్ ఉండనుందా? రాజమౌళి సర్ప్రైజ్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.